హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. మరి ఈరోజు మన షోలో మాట్లాడుకోవాల్సిన ఆ స్పెషల్ స్టార్ ఎవరు? ఈరోజు జూన్ 5 కదా. విజయవాడలో పుట్టిన ఓ తెలుగు అమ్మాయి. తన 16 సంవత్సరాల వయసులోనే విజయలక్ష్మి అనే తన పేరుని అమృతగా మార్చుకొని కన్నడ ఇండస్ట్రీలో సరగం అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అయి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రంభకి ఐ డ్రీమ్ తరపున హ్యాపీ బర్త్డే. రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే ఓ రసరంబారావే సంటి మన్మథ గంట తుమ్మెద సరసానికి రారా నీ వరసే రుచిలేరా ఉయ్యారి గోదారి నీ ఉళ్ళోడే ఇదేస్తా సరిపద మరి నీదే ఆలస్యం సరిగమ పద నీకే ఆహ్వానం రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే ఓ రసరంబారావే సంటి మన్మథ గంట తుమ్మెద సరసానికి రారా నీ వరసే రుచిలేరా సింగారాలే చులుకు విరహాల వీణలే సరసంగమీతనా సిగ్గే ముగ్గులై విచ్చెనులే నీ బుగ్గ నిక్కులే తెలియనులే రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే ఓ రసరంబారావే సంటి మన్మథ జంట తుమ్మెద సరసానికి రారా నీ వరసే రుచిలేరా. విజయలక్ష్మి నుంచి అమృతగా మారిన ఈ విజయవాడ అమ్మాయిని దర్శకుడు ఈవీవి సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఏవిఎం బ్యానర్లో తను తీయబోయే ఓ సినిమా కోసం టాలీవుడ్కి తీసుకొచ్చి అమృత నుంచి పేరుని రంభగా మార్చాడు. ఆ సినిమా పేరు ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమాలో రంభ క్యారెక్టర్ పేరు కూడా రంభే. ఆ ఒక్కటి అడక్కు సినిమా సూపర్ హిట్ కావడంతో ముద్దుగా బొద్దుగా ఉన్న రంభకి టాలీవుడ్లో బోలెడని ఛాన్సులు వచ్చాయి.
అప్పటికే తెలుగులో మంచి క్రేజ్లో ఉన్న దివ్యభారతి పోలికలు రంబులో ఉన్నాయి అనేవారు ప్రేక్షకులు, సినిమా వర్గాలు. ఆ మరుసటి సంవత్సరం అనుకోకుండా అందాల తార దివ్యభారతి అకస్మాత్తుగా చనిపోవడంతో తను సగంలో వదిలేసిన తొలిముద్దు సినిమాని రంబుతో కంప్లీట్ చేశారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్లో కూడా దివ్యభారతి సగం పూర్తి చేసిన నిర్మాతలకి రంబలో దివ్యభారతి కనిపించింది. దాంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా అనుకోకుండా జరిగిపోయింది రంబకి. మలయాళంలో గుమ్మ ఏదోటి ఇవ్వమ్మా, హిందీలో నచ్చుమ్మ, తమిళంలో ముద్దమ్మా, మలయాళంలో గుమ్మ ఏదోటి ఇవ్వమ్మా. చక్కెర కన్నా స్వీట్, చిల్లి కన్నా ఘాటు, లేజర్ కన్నా ఫాస్ట్, ఎండల కన్నా హాట్, వెన్నెల కన్నా సాఫ్ట్, అన్నిటికన్నా గ్రేట్. ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు. హిందీలో నచ్చుమ్మ, తమిళంలో ముద్దమ్మ, మలయాళంలో గుమ్మ ఏదోటి ఇవ్వమ్మా. ప్రతి ఊరిలో ప్రతి బ్యాంకులో లభించేది క్యాష్, ప్రతి జంటలో ప్రతి బుగ్గలో చనిచేది కిస్, సిరా పెన్నుతో భలే నీటుగా లభించేది పద్దు, చెర్రీ కలర్తో మరి కట్టుగా రచించేది ముద్దు. కంటికే కలలేరాని జీవితం నిస్సారం, గంటకో ముత్తిలేని ప్రేమలే అనవసరం. ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు. టాలీవుడ్ లో ఎంటర్ అయిన వెంటనే అగ్ర హీరో బాలకృష్ణ గారి భైరవ ద్వీపం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో తలుక్కున మెరిసింది రంభ. ఆ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. దాంతో సినీ వర్గాల దృష్టి రంభ పైన పడింది. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కొరుకు కోరి చెరుకు చెరి ఎలుకు బాలక, కొరుకు కోరి చెరుకు చెరి ఎలుకు బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎంటర్ అయినా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో యాక్ట్ చేయాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు హీరోయిన్స్ని చాలా అద్భుతంగా చూపిస్తారు. బంగారు కుటుంబం సినిమా సెట్లో రాఘవేంద్రరావు గారిని కలిసి సార్ మీ డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఉంది అని అడిగిందట రంభ.
కట్ చేస్తే ముద్దుల ప్రియుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత బొంబాయి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, లవ్ స్టోరీ, 1999, ఇద్దరు మిత్రులు వంటి సినిమాల్లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో యాక్ట్ చేసింది రంభ. సినిమాలు చూసాక షాపింగ్ చేశాక చపాతి తిన్నాక తిన్నదంతా అరిగేట్టు ముద్దు మీద ముద్దు పెట్టు. నీ గుట్టు విప్పవా, సీక్రెట్ చెప్పవా, హే చిక్కు బుక్కు రుక్కు అడుగులేద్దాం, పాడుబడ్డ గుహలో ఆడుకుందాం, నక్షత్రశాలకు పోతాం, నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం, శాంబీరుపేటకు సిద్ధం, చలికో నీటి స్నానం చేసేద్దాం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనే కాకుండా బాలీవుడ్లోనూ దాదాపుగా 17 సినిమాల్లో యాక్ట్ చేసింది రంభ. భోజ్పురి, బెంగాలీ వంటి సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల్ని అలరించింది. తన 18 సంవత్సరాల సినీ కెరియర్లో దాదాపుగా 100కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసి శబాష్ అనిపించుకుంది రంభ. ఏమిటిది? టైం ఏంటి? కాలేజ్కి వెళ్ళవా? ఐ లవ్ యూ ఈ క్యాప్షన్ సూపర్బ్ పెయింటింగ్. ఓహో, ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షనా? ఏంటి మీనింగ్? 2 బ్లూస్ ఉన్నాయి చూడు. లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యూ అని చెప్పినట్టుంది కదా. నౌ మధ్యలో ఇంకొకటి ఉంది. ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్. ఒకే అబ్బాయి 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యూ విడివిడిగా చెప్తున్నట్టుంది. లింగం, ఇది లింగం వేసిన పెయింటింగా? అవును. నీకెలా దొరికింది? అతనే ఇచ్చాడు. అతనే ఇచ్చాడా? కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను. నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో. పరిచయం నువ్వు? అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. నీకు అతను ముందే తెలుసా? నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు, నేను పెయింటర్ ని పట్టేశాను. ఏంటి నువ్వు అనేది? అవును, లింగం వేసిన పెయింటింగ్ నీది, ఆ పెయింటరే నావాడు. వాట్ యు మీన్? ఐ లవ్ లింగం. నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు, కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అన్నాడు. అయ్యో మోసపోయామే. ఆ లింగం ఒకే దెబ్బకి 2 పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు. పద అటు ఇటు తేల్చేద్దాం. పద. రంభ ఏ భాషలో సినిమా చేసినా అక్కడి అగ్ర హీరోలతో వెంటనే ఆఫర్స్ రావడం పరిపాటి. దానికి కారణం నటన పట్ల ఆమెకున్న ఫ్యాషన్ అండ్ డెడికేషన్. రంభ ప్రొడ్యూసర్గా మారి జ్యోతిక, లైలా, రంభ హీరోయిన్స్గా 3 రోజెస్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేసింది. ఆ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో ఇక అటువైపుకి వెళ్ళలేదు. కలిగించు, గౌరించు, కరుణించు, పలికించు, పులకించు, అవలించు, నవమి దశమి తగిన రాజులు, యువతి యువకుల తపనలకు, మకరం మిథునం వృషభరాశులు అనుకూలించు రసికులకు, దొరికినది సమయం
రంభ ఏ లాంగ్వేజ్లో సినిమా చేసినా అక్కడి ప్రేక్షకులు ఆమెను గ్లామరస్ హీరోయిన్గా ఆదరించేవారు. ఆమె నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్టే. తన నటనతో గ్లామర్తో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందుతూ ఎన్ని భాషల్లో సినిమాలు చేయడం సాధారణమైన విషయం కాదు. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే. చచ్చాడు అల్పైషదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. ఊరుగా శవం చూడటం ఏంటి? లేదు, నన్నే చూస్తున్నా. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చి. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? కెరియర్ మంచి పీక్లో ఉన్న టైంలోనే 2010లో బిజినెస్ మ్యాన్ ఇంద్ర కుమార్ని పెళ్లి చేసుకుని 2 అమ్మాయిలతో హ్యాపీగా యుఎస్లో సెటిల్ అయిపోయింది రంభ. రంభకి మరొకసారి ఐ డ్రీమ్ తరపున హ్యాపీ బర్త్డే.